హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అబ్బా పొద్దున్నే వచ్చింది. ఏం స్పెషల్ అనుకుంటున్నారా? చూసేద్దాం, వచ్చేసేయండి. మామిడికాయ అండి. ఒక్క మామిడికాయ అయితే మా ఇంట్లో ఉంది. దాంతో ఎప్పుడు వేసే ఊరగాయ స్టైల్లో కాకుండా ఉప్పు కారం వెళ్ళిపోయి మెంతుకుంది కాకుండా ఇంకొక స్టైల్ చేద్దాం. చూసేద్దామా? ముందుగా నేను ఒక 15 ఎండుమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసుకుని కాగాక 15 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ మెంతులు తీసుకుని అది బాగా వేయించేయకూడదండి. నల్లగా వచ్చేట్టు చక్కగా కొంచెం మంచిగా వేగితే చాలు. అలా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంకొక దాంట్లో ఆ మామిడికాయ ముక్కల్లోకి ఒక కాయ తీసుకున్నా కదా, దాంట్లోకి సరిపడా ఆయిల్ వేసుకుని చక్కగా వేడి చేసుకోండి. ఎందుకంటే వేడిగా అందులో పోయకూడదు అనమాట. అది చల్లారి పెట్టుకున్నాం. ఈలోపు ఇవి చల్లారిపోయినాయి కదా, ఈ 2 మిక్సీ జార్లు వేసేసి మెంతులు, ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి, ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. ఈ ఇంగువ ఎల్జీ ఇంగువ అయితే నేను వాడతానండి. ఆ ఇంగువను కూడా మిక్సీలో వేసుకునే ముందు కొంచెం ఇలా ఇంగువ కూడా వేసేసుకుని దీన్ని ఫైన్ పౌడర్గా చేయండి. దీని పేరైతే ఏంటో తెలుసా అండి? ఇందుకి మామిడికాయ మెంతి బద్దలు అంటారు. మరి మేమైతే అలానే అంటాము. ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పేరైతే పెడతారేమో, నాకైతే తెలియదు. మేమైతే మామిడికాయ మెంతి బద్దలు అంటారు. ఇది ఫస్ట్లో అమ్మో చేదు ఉంటుంది, అబ్బోయ్ మాకు వద్దు అనుకునే వాళ్ళం, కానీ తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఆ పౌడర్ అంతా ఈ ముక్కల్లో వేసేసుకుని ఫైన్ పౌడర్ని బాగా ముక్కకు పట్టేటట్టు కలపెట్టుకోండి. ఆ తర్వాత ఏదైతే నూనె మనం వేడి చేసి పెట్టుకున్నామో ఆ నూనెని దీంట్లో చక్కగా వేసి బాగా కలపెట్టుకోండి. కానీ ఇది మాత్రం వేసంగానే తింటే బాగోదు. ఇప్పుడు 10:30 అయింది కదండి, మనం తినేసరికల్లా 2 o'clock అయింది. ఆ టైం కల్లా ముక్కలకి ఆ మెంతుల కారము, ఈ ఆయిల్, ఉప్పు, ఇంగువ అన్నీ చక్కగా ముక్కలకి పట్టి వేడి అన్నంలో మీ ఇష్టం నెయ్యి వేసుకోండి, వేసుకోపోండి, ఆప్షనల్. అందుకని నెయ్యి అన్నంలో ఇది వేసుకుని అలా తింటుంటే మీరే ఆశ్చర్యపోతారు. ఈసారి మ్యాంగో కొన్న ప్రతిసారి కూడా ఒకసారి అది వేసుకుంటే కారం, ఒకసారి ఇలా మెంతుల కారంతో వేసుకుంటారు. ఓన్లీ ఇది ఎటువంటి పప్పులు యూజ్ చేయకూడదండి. ఓన్లీ మెంతులు, మామిడికాయ మెంతి బద్దలు రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.